ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరి పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడ అసలు లేదనేసి కూడా ఎవరు రారండి. పవన్ కళ్యాణ్ రాడు, పురంధేశ్వర్ రాదు, చంద్రబాబు నాయుడు రాడు. వీళ్ళందరూ కేవలం ఓట్ల కోసం అయితే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోసేయడానికి కొంత వస్తారు. లేనిపోని నిందలు వేసి ఎట్ట కొట్ట అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసం వేసి వస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళండి. మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే అక్కడ, నీ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళండి ఒకసారి. వెళ్ళి తరిమి కొడతారు, వీళ్ళని వెంటాడి కొడతారు. ఆ వచ్చిన వరదలో ముంచెత్తి సాగొట్టేలాగా ఉన్నారు. అక్కడ అగ్రహవేశాలతో ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి తర్వాత సంగతి, తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కొక్క బాత్రూంలో దగ్గర 20 నుంచి 30 మంది వెళ్ళి ఆ బాత్రూమ్ ఉపయోగించే పరిస్థితి. ఆ వరద నీళ్ళని వడగట్టి కాచి చల్లార్చి పటికేసి అది కొంచెం ప్యూరిఫై అయిన తర్వాత అవి తాగుతున్నారండి. అసలు ఈ నెట్వర్క్ పనిచేస్తే ఇక్కడ జరిగే భాగవతం మొత్తం బయట ప్రపంచం తెలిసిద్ది. నెట్వర్క్ లేదు. ఏదైనా వాట్సాప్ ద్వారా సమాచారం అందించామన్నా లేదు, ఫేస్బుక్ ద్వారా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని తెలియజేద్దామంటే ఎటువంటి నెట్ సౌకర్యం లేదు. నెట్ సౌకర్యం పక్కన పెడితే కనీసం ఫోన్ చేసి అక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు, ఆ బాధితులు, కొడుకులు, ఆ పిల్లజల్ల ఎలా ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో కనీసం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఈ వ్యవస్థ. సమాచార వ్యవస్థ లేకపోతే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఏమైందండి, మనకు తుఫాన్లు వచ్చి మొత్తం విద్యుత్ స్తంభాలు కొట్టుకెళ్ళిపోయినాయా, టవర్లన్నీ కూలిపోయినాయా, మొత్తం నీళ్లు మొత్తం నేలమట్టం అయినాయా? ఏం జరిగింది? విజయవాడ నగరానికి ఏం జరిగింది? పై ఎత్తు నుంచి వరద వచ్చి ఇళ్ళన్నీ ముంచేస్తే టెలిఫోన్ టవర్లు కూలిపోతాయా? విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందా? ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కేవలం కుట్ర. ఇక్కడ జరిగే యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు ఈ సమాచార వ్యవస్థను మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియాలి కదా. మా ఇల్లు ఉంది, మా ఇల్లు పూర్తి నేలమట్టం అయిపోయింది, పూర్తి మునిగిపోయింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది, నాకంటే బంధువులు ఉన్నారు కాబట్టి నేను సేఫెస్ట్ ప్లేస్కి వచ్చాను. బంధువులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళందరిని తరలించి ఒక కళ్యాణ మండపాలు కానీ, ఒక స్కూళ్ళు కానీ, ఏదైనా ఒక ప్రదేశం మాట్లాడి అక్కడ వాళ్ళందరినీ వసతి గృహాలు తరలించి వాళ్ళ తిండి, నీళ్లు, బట్ట ఇవన్నీ చేపించాలి కదా. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి కదా. ఆ నైతిక బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేయడానికి ప్రభుత్వం? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయడానికి? ఈ పంచాయతీ వ్యవస్థ ఏం చేయడానికి? కార్పొరేషన్ వ్యవస్థ ఏం చేయడానికి? వైద్య సిబ్బంది వైద్య వ్యవస్థ ఏం చేయడానికి? ఎవరి కోసం వీళ్ళందరూ? నువ్వు వెళితే మాత్రం నువ్వు సేఫ్ గార్డులు మొత్తం ధరించి పడవలో వెళ్తావే, మరి వాళ్ళందరూ మెడలోతు నీళ్ళలో అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? దయచేసి ఒకటే చెప్తున్నాను, కేంద్రం కూడా ఈ విషయంలో కల్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం కల్పించుకోవాలి. ఇక్కడ మరణ మృదంగం మోగుతుంది. ఆకలికి దప్పులకు అలమటించిపోతున్నారు. మరికొద్ది గంటల్లో శవాల దెబ్బగా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాలనీ. ఒక వైఎస్ఆర్ కాలనీ కాదు, ఊరుల నగర్, విజయవాడ నడిబొడ్డున్న ఊరుల నగరు, జోజినగరు, ఇక్కడ కూడా చాలామంది ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు, నీళ్ల కోసం ఆహాకారాలు చేస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేయాలి. తక్షణమే కేంద్ర బలగాలు దింపి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి నేనైతే గట్టి కోరుకున్నాను. ఇక్కడ ప్రజలందరూ ఎవడన్నా సరే, దమ్మున్నోడు ఎవడన్నా మేము సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పేసి ఈ టీడీపీ సంబంధించిన, ప్రభుత్వం సంబంధించిన ఎవడన్నా సరే, లీడర్ ఎవరైనా వస్తే నాతో రండి, నేను చూపిస్తా. ఎవడ సహాయం అందుతుంది, ఎవరు ఎంత అలమటించిపోతున్నారో నేను చూపిస్తా. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రానికి కూడా కొన్ని కోట్ల నిధులు విడుదల శాంక్షన్ చేసింది వరద బాధితులు. ఇక్కడ అయితే ఎలాంటి ఏం చెప్పలేదు సార్. మాకు నష్టపరిహారం తెలంగాణ గవర్నమెంటు వాళ్ళ వరద బాధితులకి ఎంత కేటాయించిందనే సంగతి పక్కన పెడితే, ముందు ఇక్కడున్న వరద బాధితులు కనీసం నీటి సదుపాయం కల్పించండి. తాగడానికి, గొంతు తడుపుకోవడానికి నీటి సదుపాయం కల్పించండి. హలో లక్ష్మణ అని చెప్పేసి అల్లాడిపోతున్నారు. అక్కడ బతుకు జీవుడా అని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. ముందు ఆ వరద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇవన్నీ అంచనా వేసి మీరు ఇంటి ఎంత ఇస్తారు? 50,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా? ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఆ వరద బాధితుల్ని కనీసం మంచినీటి సౌకర్యం కల్పించి, అనారోగ్యం పాలైన వరద బాధితులకి ఆరోగ్య శిబిరాలు తరలించి వాళ్ళని తక్షణమే వైద్యం చేయించాల్సింది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కనీస బాధ్యత అండి. మీరు 1,00,000 ఇవ్వండి, 1,000 ఇవ్వండి, మమ్మల్ని పెద్ద బిల్డింగ్లో పెట్టండి అంటలా. మంచినీటి సౌకర్యం కల్పించండి. అల్లాడిపోతున్నారు వాళ్ళు. షోయింగ్ కోసం, ఫోటోల కోసం, టీవీల్లో ఇమేజ్ల కోసం
ఒక పడవ వేసుకొని వెళ్ళి 4 బాటిల్ దరిదాపుల్లో వీళ్ళ చేతికి అందిన కాడికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. చివరి ఇంటి వరకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చివరి గడప దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు ఓట్ల కోసం అయితే ఇంటింటికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి మాకేంటి ఓట్లు మేమున్నాం అని చెప్పేసి గడప దగ్గర చేసి ఎవరన్నా మహిళలు ఉంటే అలా మహిళలు వెళ్ళి మనిషిని టచ్ చేసి వెళ్ళి అమ్మ మాకు ఓట్లు ఏంటి మేము చేస్తాం అది చేస్తాం అన్నారు. ఇప్పుడు వరద వస్తే మాత్రం ఏ ఇంటికి వెళ్ళట్లా ప్రధాన రహదారులకు వెళ్తున్నారు. ఆ వాటర్ బాటిల్ ఆహార పొట్లాలు ఏదో వాళ్ళ చేతికి అందిన కాడికి ఇస్తున్నారు. అంటే మీకు ఓట్లు వేసింది ఆ మెయిన్ రోడ్లో వాళ్ళైనా ఓట్లు వేసారా? ఆ లోపల ఇళ్లలో వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా? విద్య వ్యవస్థ లేదు, వైద్య వ్యవస్థ లేదు, ఎటువంటి సాయం అందేటట్లు తేర దీన వ్యవస్థల్లో అలమటించిపోతున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని కూడా చాలా నీళ్ళు వచ్చి రావడం జరిగింది. మరి అక్కడికి ఏం చెప్తారు? అమరావతి రాజధాని అనేది అది ముగిసిన అధ్యాయం. ఈ యొక్క ఘటనతో చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క కుట్ర, ఈ యొక్క ఘటన అసలు వైఎస్ఆర్ కాలనీ మునిగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ కబేళా సెంటర్, భవానీపురం, విజయవాడ భవానీపురం కబేళా సెంటర్, జోజినగర్, ఊళ్ళనగర్, ఈ ప్రాంతాలు, సింగనగర్, ఈ ప్రాంతాలన్నీ, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. ఎందుకంటే పోలవరం నుంచి వచ్చే కాలువని ఆ గేట్లు ఎత్తేసి ఆ నీళ్ళని ఇటు డైవర్ట్ చేశారు. ఎందుకంటే దీంట్లో కూడా కుట్ర ఉంది. ఆ నీళ్లు సరాసరి అటు వెళ్ళి కృష్ణానదిలో కలిసి నీళ్ళని గేట్లు ఎత్తి ఇటు డైవర్ట్ చేశారు. ఒకవేళ ఆ గేట్లు ఎత్తకుండా ఉంటే ఆ నీళ్లు సరాసరి కృష్ణానదిలోకి వెళ్ళిపోయాయి. తద్వారా అటు నుంచి అటు సముద్రంలో కలిసిపోయాయి. అలా కలిసిపోయే తరుణంలో అమరావతికి నీళ్లు పోటెత్తి బ్యాక్ వాటర్లో అమరావతి మొత్తం మునిగిపోతుంది. ఈ మీడియా మొత్తం కోడై కూస్తుంది. అమరావతి ఇక్కడ పనికిరాదని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తం తెలియజేస్తుంది. అమరావతి ఇంత వరద వచ్చినా సరే సురక్షితమైన ప్రాంతం అని చెప్పేసి చెప్పుకోవడానికి అని చెప్పేసి ఈ నీళ్లు ఇటు డైవర్ట్ చేశాడు. ఈ నీళ్లు ఇటు డైవర్ట్ చేయడం కాబట్టి ఈ మొత్తం భవానీపురం, విజయవాడ, సింగనగర్, మొత్తం లోనా సెంటర్ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయాలు, కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. వందలాది మంది ప్రాణ నష్టం జరిగింది. ఎంతోమంది అనారోగ్య బాధలు పాలయ్యారు. ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు మొత్తం తడిసిపోయాయి. వీటన్నిటికీ ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? ఎవరు వహిస్తారండి? ఏ మీడియా ఛానల్ అన్నా చూపిస్తుందా? ఎవరన్నా సమస్యలు చూపిస్తున్నారా? పోనీ మాలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రపంచాన్ని చూపిద్దామని చెప్తే సమాచారం లేదు, నెట్వర్క్ లేదు, ఫోను లేవు. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి. దీని మీద విచారణ జరిపించాలి. పైనుంచి వస్తున్న వాటర్ని అంచనా వేసే వ్యవస్థ ఉండి కూడా మీరు ఎందుకు అంచనా వేయలేదు? ఎందుకు ఒక్క రోజుకి మొత్తం విజయవాడ మొత్తం 40 సంవత్సరాల చరిత్రలో విజయవాడ మొత్తం ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోలేదు. దీని వెనకాల చాలా ఘోరమైన కుట్ర ఉంది. దీని మీద విచారణ కూడా చేపించాలి. ఆ బాధితులకి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ బాధితుల యొక్క బాధ తీరనిది. కాబట్టి ఈ 1-2 రోజుల్లో మీరు ఎంత డబ్బులు చెల్లించారు ఇవన్నీ పక్కన పెడితే తక్షణ సాయంగా ఇమ్మీడియట్లీ వాళ్ళకి వాటర్, ఆహారం సదుపాయం, తర్వాత వైద్య సదుపాయం కల్పించి ఆ ప్రాణాలను రక్షించమని చెప్పేసి నేను కోరుకుంటున్నా.